హాయ్ అన్న, వెల్కమ్ టు అజయ్ టెక్. మన దగ్గర ఇండికా V2 బండి వచ్చింది. కారు ప్రాబ్లం వచ్చేసి బండి స్టార్ట్ అవుతలేదని వచ్చింది. చూడండి, ఒకసారి మీకు బ్యాటరీ ఒక చాబీ ఆన్ చేసి చూపిస్తా. ఇందులో చెక్ ఇంజన్ లైటు, అట్లే హీటర్ లైట్ వస్తలేదు, మనకు హీటర్ ప్లగ్ లైట్ వస్తలేదు. చూడండి, అందుకే స్టార్ట్ అవుతలేదు బండి. చెక్ చేద్దాం ఒకసారి, బయట ఒకసారి చూపిస్తున్నానని. ఒకసారి హీటర్ టైమర్ తీసి ఒకసారి దాని సప్లై చెక్ చేద్దాము, ఏమేమి వస్తుంది ఏమేమి వస్తలేదు. చూడండి, ఒకసారి కప్లర్ తీద్దాము. దాన్ని హీటర్ టైమర్ కప్లర్ తీసి దాన్ని సప్లై చెక్ చేద్దాం ఒకసారి. హీటర్ టైమర్ సప్లై చెక్ చేద్దాము. పర్ మెయిన్ వస్తుందో చూద్దాం ఒకసారి. హీటర్ టైమర్కి ఒకసారి మెయిన్ వస్తుందో చూసి, ఒకసారి రెండు అర్థింగ్లు వస్తాయి, రెండు అర్థింగ్లు చెక్ చేసుకుందాం ఒకసారి. ఒక మెయిన్ అయితే వస్తుంది, ఇప్పుడు డైరెక్ట్ అర్త్ రావాలి. చెక్ చేద్దాం ఒకసారి, ఒక డైరెక్ట్ అర్థింగ్ వస్తుందో వస్తలేదో. డైరెక్ట్ అర్థింగ్ వస్తుంది. అలా చాబీ ఆన్ చేస్తే ఒక వైర్లో అర్థింగ్ వస్తలేదు, అది మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఒకసారి కప్లర్ పెట్టి హీటర్ టైంలోకి వెళ్ళి ఏమైనా పాస్ అవుతుందా పాస్ అవుతలేదో చెక్ చేద్దాం. ఒకసారి డైరెక్ట్ మెయిన్ వస్తుంది. ఒకసారి ఆ పక్కకున్న వైరు ఒకసారి పాస్ అవుతుందో లేదో చూద్దాము. పాస్ అయితే లేదు. ఒకసారి మీకు ప్లగ్ కాడ పెట్టి చూపిస్తాయి. హీటర్ టైమర్ ప్లగ్ కాడ, హీటర్ ప్లగ్ కాడ చెక్ చేపిస్తా. ఒకసారి చూడండి, పవర్ అయితే వస్తలేదు ఆడ. చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు ఫీజులు చెక్ చేద్దాము బయటికి. బయట అంతా బరాబర్ ఉన్నాయి, ఫీజులు అన్నీ బాగానే ఉన్నాయి. ఒకసారి లోపల చూద్దాము. ఒక లోపల చెక్ చేద్దాం. చూడండి, ఒకసారి చెక్ చేస్తా. ఫీజులు అయితే అన్నీ బరాబరే అనిపిస్తున్నాయి అన్న. ఒకసారి చూద్దాము ఉన్న కాడికి. లోపల ఉన్నాయని బాగానే ఉన్నాయి. ఒకరు బయట చూసి ఒకరు రీలే కాడ చెక్ చేద్దాము. మెయిన్ రీలే కాడ ఏమైనా పవర్లు వస్తున్నాయా వస్తలేవా, ఏం పవర్ వస్తుంది ఒకసారి చెక్ చేసుకుందాం. మెయిన్ రీలే కాడ చూద్దాము. ఇక్కడ ECU మెయిన్ రీలే అని వస్తుంది. ఒకసారి ఆ రీలే చూద్దాము. ఫస్ట్ వన్ అది ECU మెయిన్ రీలే. ఒకసారి తీద్దాము, తీసి ఒకసారి సప్లై చెక్ చేద్దాం. మళ్ళా ఒకటి మెయిన్ వస్తుంది, రెండు మెయిన్ వస్తున్నాయి అంటే బరాబర్ ఉంది. అర్థింగ్ చెక్ చేద్దాం ఒకసారి. రిటర్న్ అర్థింగ్ వస్తుంది, ఒకటి అర్థింగ్ వస్తలేదు. చూద్దాం ఒకసారి వైరింగ్ చెక్ చేద్దాం. ఇది ఇప్పి ఒకసారి
అర్థింగ్ వస్తలేదు మెయిన్ రీలకు. ఒకసారి ఆ కప్లర్ తీసి చూద్దాము. కింద రీలే వైరింగ్ చెక్ చేద్దాం ఒకసారి. కింద ఏం ప్రాబ్లం ఉందో చూద్దాం ఒకసారి. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను వస్తుందో వస్తలేదు మెయిన్ వస్తుంది అది. అక్కడ చూసే వరకు వైర్ కట్ అయ్యింది. ఒకసారి చూపిస్తా ఆ వైర్ కనిపిస్తుందా? వైర్ జాయింట్ చేసి వైర్ ఒకసారి జాయింట్ చేసి చేద్దాం. వైర్ జాయింట్ చేసినాక ఒకసారి రిలే పెట్టేసి చెక్ చేద్దాం ఒకసారి. చూడండి రిలే అయితే పెట్టేసిన. ఒకసారి చూద్దాము పర్ మీటర్ పోలా లైట్లు వస్తున్నాయా వస్తలేవా. చెక్ ఇంజన్ లైట్ హీటర్ లైట్ వస్తుందా వస్తలేదా ఒకసారి చూద్దాము. చెక్ ఇంజన్ లైట్ హీటర్ లైట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి చెక్ చేద్దాం మనం. హీటర్ ప్లగ్ అక్కడ పవర్ వస్తుందా వస్తలేదా. హీటర్ ప్లగ్ కాడ పవర్ వస్తలేదు. ఇప్పుడు టైమర్ చెక్ చేద్దాం ఒకరు మళ్ళీ ఒకసారి పవర్లో ఒకసారి. హీటర్ ప్లగ్ కాడ అయితే పవర్ వస్తలేదు. ఒకసారి హీటర్ టైమర్ చెక్ చేద్దామన్నా. హీటర్ టైమర్ పవర్ చెక్ చేసి చూడండి ఒకసారి. వస్తలేదు, అందులో పాస్ కావాలి, అలా మెయిన్ రావాలి. ఈ వైర్లో అర్థింగ్ వస్తే మనకు మెయిన్ పవర్ పాస్ అవుతుంది. ఒకసారి ఈ వైర్ ఈసీఎంలో వేయింది. ఈసీఎంలో మేము కాంటినెంట్ చెక్ చేసినాము. కాంటినెంట్ బాగానే వస్తుంది. ఒకసారి ఈసీఎం వేరే తీసి చూద్దాము. ఈసీఎం మన తాట వేరేది ఉంది. ఒకసారి ఈసీఎం వేరే తీసి చూద్దాము. చూడండి కప్లర్ తీసినాము. తీసి వేరే ఈసీఎం పెట్టి చూద్దాం. ఈసీఎం వేరేది పెట్టి చూద్దాము. ఈసీఎం వేరేది పెట్టినాక ఒక తాళం ఆన్ చేసి చూద్దాము. తాళం ఆన్ చేసి ఒకసారి టైమర్ చెక్ చేద్దాము. ఒకసారి పవర్ వస్తుందా వస్తలేదా సప్లై. ఇప్పుడు వస్తుంది చూడండి, పవర్ పాస్ అవుతుంది. ఒకసారి మీకు చూడండి, ఒకసారి మీకు హీటర్ ప్లగ్ కాడ చెక్ చేపిస్తుంది. చూడండి హీటర్ ప్లగ్ కాడ చెక్ చేస్తాము. హీటర్ ప్లగ్ కాడ కూడా వస్తుంది చూడండి అన్న. చూడండి హీటర్ ప్లగ్ కాడ కూడా వస్తుంది. ఒకసారి చూద్దాము. తాళం ఆన్ చేసి స్టార్ట్ చేసి చూద్దాము ఒకసారి. చూడండి ఒకసారి తాళం ఆఫ్ చేసి ఆన్ చేసి కొద్దిగా హీట్ చేద్దాము. ఆఫ్ చేసి ఆన్ చేసి చూడండి సెల్ఫ్ కొట్టగానే బండి స్టార్ట్ అయింది. చూడండి బండి అయితే అయిపోయింది అన్న. ప్రాబ్లం వచ్చేటి ఈసీఎం ప్రాబ్లం ఉండే, ఆడ మెయిన్ రీలకు అర్థింగ్ వైర్ కట్ అయి ఉండే. చూడండి బండి అయితే స్టార్ట్ అయిపోయింది మాకు. థ్యాంక్ యూ అన్న.